హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూజ్‌ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి. చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే అస్సలు పెట్టడం లేదండి. ఏదో ఒక ప్రాబ్లమ్, ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉందనమాట. సో, ఈరోజు నేనొచ్చేసి సింపుల్‌గా చూపిచ్చేస్తున్నాను. ఎందుకంటే క్యాబేజీ ఫ్రై చాలా సార్లు చేశాను. మన ఛానల్‌లో ఉంటుంది. సో, ఇప్పుడైతే మెయిన్‌గా నేను ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఒక టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. ఇందులో కిచెన్ టిప్ ఉండబోతుంది. చాలా మంచి టిప్ అనమాట. అందరికీ యూజ్‌ఫుల్ అయ్యే టిప్. సో, అందుకే మీరు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే నేను చేసేసుకుంటున్నాను. కారం అన్నీ కూడా వేసేసుకున్నాననమాట. ఇక అయిపోయింది. ఇందులో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా ఛానల్‌లో ఉంటుంది వీడియో. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసి విజిట్ చేయండి. అండ్ ఇప్పుడొచ్చేసి మనము పప్పుని నానబెట్టుకున్నాను నేనైతే. దానికొచ్చేసి 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకున్నానండి దోసల కోసం. సో, దోసలు అయితే మెత్తగా వచ్చేస్తాయి లేదా క్రిస్పీగా వచ్చేస్తాయి కదా! అలా కాకుండా నేను చెప్పే విధంగా చేయండి. పైన క్రిస్పీగా తినేటప్పుడు నోటికి మెత్తగా ఉంటదనమాట. సో, ముందుగా వచ్చేసి నేను మెంతులైతే కొంచెం వేసుకున్నాను. తర్వాత సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, అలాగే పచ్చిశనగపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని వీటిని కూడా పప్పుతో పలంగా ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటున్నానండి. సో, ఇలా మనము నానబెట్టుకొని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉంటది. అలాగే క్రిస్పీగా ఉంటది. మెత్తగా కూడా ఉంటాయన్నమాట. అండ్ పప్పు త్వరగా నానాలి అంటే గనక ఇందులో ఏదైనా ఇనప వస్తువు వేసి ఉంచితే త్వరగా నానిపోతుందండి. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియోనే కానీ ఈ టిప్ నచ్చితేనే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా వస్తాయి.